చంద్రబాబు గారికి కానీ వారి కూటమికానికి చెప్తున్నాం, ఈ బౌద్ధ క్షేత్రాలన్నీ టూరిజంలో కలపకండి. ఈ లోపం అంతా ప్రభుత్వ పాలకుల్లో ఉంది సార్. ఒకప్పుడు తొట్లకొండని చేశారు, ఇప్పుడు బావికొండని ఇమోజినవేట్ అనే కంపెనీకి దారదత్తం చేస్తుంటే చరిత్రను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వాన్ని చరిత్ర కూడా విస్మరిస్తుంది. నువ్వు కూడా అమరావతిని పేరు పెట్టావు, ఆ బుద్ధుడి విగ్రహం పెద్ద విగ్రహం పెట్టావు. ఆ విగ్రహానికి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి భూమి ఇచ్చేస్తే అది సబబుగా ఉన్నదా? వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలోని ప్రాచీన బౌద్ధ క్షేత్రాలైన తొట్లకొండ, బావికొండలను అన్యాక్రాంతం చేస్తున్నారంటూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ ఫోరం అయితే విశాఖ కలెక్టరేట్లో ఇక్కడ నిరసన తెలియజేస్తుంది. సో అంత మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుందండి, ఎందుకు మీరు నిరసన తెలియజేయాల్సి వస్తుంది? ఏమని చెప్పమంటారు? పాలకులకి చారిత్రక ఆధారాలు ఏమిటి, చరిత్ర ఏమిటి అనేది విస్మరించి ప్రైవేట్ వ్యక్తులు వెంటబడుతున్నారు ప్రభుత్వాలు. ప్రతి ప్రభుత్వం అలాగే చేస్తూ ఉంది. విశాఖపట్నంలో భూమి అంతా అయిపోయింది. చారిత్రాత్మకమైనటువంటి తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ ఇట్లాంటి బౌద్ధ క్షేత్రాలలో క్రీస్తుపూర్వం 3000 శతాబ్దం నాటి వాటి మీద కూడా ఈరోజు నేటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఐటీ కంపెనీలకి, ఇతర కంపెనీకి బౌద్ధ క్షేత్రాల భూములే దారదత్తం చేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాల్లో ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయిలో ఆ క్షేత్రాల్లో భూమి అన్వేషణ జరగలేదు. అక్కడ 3000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూమిలో ఏముంది, ఆ మహనీయులు ఏం దాచారు అనేది కూడా అన్వేషణ లేకుండా ఐటీ కంపెనీలకి ప్రభుత్వం దారాదత్తం చేస్తే మన గౌరవ ఐటీ శాఖ మంత్రి, అన్ని శాఖలు చూసుకున్న మంత్రి ఆయన వచ్చి ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు. అయ్యా, మేము ఒకటే చెప్తూ ఉన్నాం, చంద్రబాబు గారికి కానీ వారి కూటమికానికి చెప్తున్నాం, ఇవి బౌద్ధ క్షేత్రాలన్నీ టూరిజంలో కలపకండి. బౌద్ధ క్షేత్రాలని ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ఆ ఆర్కాలజీ డిపార్ట్మెంట్లోనే ఉంచాలి. విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం దేవస్థానం చాలా ప్రఖ్యాత దేవస్థానం ఉన్నాయి. వాటిని టూరిజంలో వీళ్ళు కలిపారా? కలపలేదు కదా. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు వేరు చేశారంటే ఆ భూమిని అన్యాక్రాంతం చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే బౌద్ధ మైనార్టీల మనోభావాలు దెబ్బతీయకండి, బౌద్ధ క్షేత్రాలు కాపాడండి. ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ భారతదేశం తాలూకా పేరు ప్రఖ్యాతులు ప్రపంచ దేశాలు ఉండాలంటే బౌద్ధ క్షేత్రాలు. వాటి మీద ఇంకా అన్వేషణ జరగకుండా మీరు ఐటీ కంపెనీలకి, వాటి ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడం మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి చర్యలు అయితే చేపట్టారు, నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రతిసారి మీరు ఎందుకు అంటే ప్రతిసారి ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ లోపం ఉందంటారు? ఈ లోపం అంతా ప్రభుత్వ పాలకుల్లోనే ఉంది సార్. ఏ పాలకుడు వచ్చినా సరే విశాఖపట్నంలో బౌద్ధ క్షేత్రాలు ఏం కనబడుతున్నాయంటే సముద్రానికి ఆనుకొని ప్రశాంతంగా ఉన్నది కాబట్టి ఆ బౌద్ధ క్షేత్రాల మీద ప్రతి వారి దృష్టి ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 చీఫ్ మినిస్టర్ అయ్యేటప్పుడు తొట్లకొండ మీద ఫిలిం క్లబ్కి ఇతర వాళ్ళకి దారాదత్తం చేశారు, వాళ్ళ కంపెనీలకి అన్నిటికీ. వాటిని కూడా అడ్డుకున్నాం. వాటిని ఏ రకంగా అడ్డుకున్నాం? కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నాం. హైకోర్టులో 2 పిల్స్ ఉంటుండగా విఎంఆర్డీఏ, జిల్లా యంత్రాంగం, మరి ముఖ్యంగా ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టరు మరీ దారుణమైన మనిషి. ఆయన ఏం చేశాడంటే కోర్టులో కేసు ఉంటుండగా లవ్లీ రెస్టారెంట్కి అక్కడ పర్మిషన్ ఇచ్చారండి. ఏమిటండి, కోర్టుని ధిక్కరించాం కదండి, జిల్లా కలెక్టర్ గారికి కనీసం విషయం చెప్పాలి కదండి. కానీ ప్రభుత్వం దగ్గర కేసులు నడుస్తున్నా సరే వాళ్ళు ధైర్యంగా ఇచ్చేస్తున్నారంటే మొత్తం కొండని వాళ్ళు క్యాప్ చేయడానికి, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి, బౌద్ధ సాంప్రదాయాన్ని, బౌద్ధ క్షేత్రాలను నాశనం చేయడానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు అన్వేషణ చేయండి, భూమిలో ఏముందో అన్వేషణ. శాస్త్రీయ అన్వేషణ లేకుండా భూమి మీద మీరు అలా ఇవ్వడం తప్పు కాబట్టి ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకోమంటున్నాం. సో ఇప్పుడు ప్రాచీన సాంప్రదాయాలైన ఈ బౌద్ధ క్షేత్రాలు కానివ్వండి, హెరిటేజ్ వ్యవస్థ కానివ్వండి, కాపాడాల్సిన ప్రభుత్వాలే ఇలా వ్యవహరిస్తున్నాయి. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వం బౌద్ధానికి సంబంధించినటువంటి వారసత్వ సంపదలన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం మొదలుపెట్టాయి. ఒకప్పుడు 3000 సంవత్సరాల కిందట ఒకప్పుడు మహాదీనిగా వర్ధిల్లినటువంటి బౌద్ధ సంస్కృతిని ఈరోజు
వెలికి తీసి ఆ చారిత్రక సంపదను ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వాలే ఆ చారిత్రక సంపదని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీలకు దారదత్తం చేస్తున్నారు. ఒకప్పుడు తొట్లకొండని చేశారు, ఇప్పుడు బావికొండని ఇమోజినవేట్ అనే కంపెనీకి దారదత్తం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బౌద్ధ చారిత్రక కట్టడాలు ముందు నుండే మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్ ముందు నుండే వెహికల్స్ వెళ్ళడానికి దారి రహదారి ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కేటాయించారు. మరి అక్కడ దానికి 10 గజాల దూరంలో ఉన్నటువంటి ఈ చారిత్రక వారసత్వ సంపద దెబ్బతింటుందా లేదా మీరే చెప్పండి. మీరు విలేకరులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఇటువంటి వారసత్వ సంపదల్ని వెలికి తీసి ప్రజలకు అందించి మన పురాతన సంస్కృతిని జనాలకి చెప్పాల్సినటువంటి ప్రభుత్వాలే వాటిని అలగదిగితే ఒకప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభుత్వాలు ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలి. చరిత్రను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వాన్ని చరిత్ర కూడా విస్మరిస్తుంది, చరిత్రలో కలిసిపోతారు. కాబట్టి చారిత్రక కట్టడాలను బౌద్ధ స్తూపాలకు సంబంధించిన భూములను పరిరక్షించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు స్వతంత్రంగా వారు నిర్వహించినటువంటి రోజునాడే ఈ చారిత్రక కట్టడాలు రక్షింపబడతాయని ఆ విధంగా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే మనం విదేశాలకు వెళ్తే ఒకటే చెప్తున్నాం, మేము బుద్ధ భూమి నుండి వచ్చాం. ప్రధానమంత్రి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ అని చెప్తున్నారు. అంత గర్వంగా చెప్పినటువంటి ఆ బుద్ధుడి సంపదని, ఆ వారసత్వ సంపదని కూడా రక్షించాలన్న జ్ఞానం మన ప్రభుత్వాలు కలిగించుకుని వాటికి అనుగుణంగా ప్రభుత్వ కట్టడాలని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేదాన్ని బంద్ చేసి ప్రస్తుతం వాటిని బౌద్ధ స్తూపాలని బౌద్ధుల మనోభావాలని కాపాడాలని ఈ సభాముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. వరకు బుద్ధ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అమరావతిని పేరు పెట్టావు, మొత్తం ఆంధ్రాకి అమరావతిని పేరు పెట్టి అక్కడ బుద్ధుడిని విగ్రహం పెట్టావు, తర్వాత ఆ శాసనసభలో విగ్రహం పెట్టావు. అవన్నీ అక్కడ పేరు చెప్పి ఇక్కడ బుద్ధి శాస్త్రాలు ఉన్నాయన్నీ ప్రైవేట్ వ్యక్తులకి దానం చేస్తున్నావు. మరి పేరుకి ఎందుకు బుద్ధి క్షేత్రం అని పెట్టావు, అమరావతిని పేరు పెట్టుకున్నావు? ఇవన్నీ మరి బుద్ధి క్షేత్రాలు, భారతదేశం అంతా బుద్ధి క్షేత్రాలే. ఆ బుద్ధి క్షేత్రాలు ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా బుద్ధుని దేశం నుండి వచ్చానని చెప్పుకుంటున్నాడు. నువ్వు కూడా అమరావతిని పేరు పెట్టావు, బుద్ధుడి విగ్రహం పెద్ద విగ్రహం పెట్టావు. ఆ విగ్రహానికి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి భూమి ఇచ్చేస్తే అది సబబుగా ఉన్నదా? అది నా డిమాండ్. సో ఇది పరిస్థితి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బౌద్ధ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణకు ప్రభుత్వము తప్పనిసరిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే మన సనాతన సాంప్రదాయాలు కానివ్వండి, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, వీటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రతినిధులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ప్రభుత్వాలు ఇటువంటి చర్యలను తక్షణమే అరికెట్టేలాగా చర్యలు తీసుకోవాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జశ్వంత్ శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.